కన్నా ప్రాణం మిన్న, అతివేగం ప్రాణానికే ప్రమాదం వంటి సూక్తులు నిత్యం మనం వింటుంటాం. వాహనాల వెనుక రాసి ఉండటాన్ని చూస్తుంటాం. అయితే బైక్ నడపడంలో తాము నేర్పురులమని, శిరస్త్రాణం తమకు మాత్రమే అసలు అవసరమని లేదని, ఇది శిరోభారం మాత్రమేనని భావించేవారు ఎక్కువయ్యారు. దాంతో నిత్యం రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతుంది. నిజానికి హెల్మెట్ అన్నది మన తలకు ఓ రక్షణాస్త్రంగా పనిచేస్తుంది. ద్విచక్ర వాహనదారులు తలకు భద్రత కల్పించే ఈ రక్షణ కవచం జనానికి భారంగా మారుతుంది. ఉరుకుల పరుగుల జీవితంలో వేగానికి ఉన్న ప్రాధాన్యత భద్రతకు ఇవ్వకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. హెల్మెట్ లేకపోతే ఏమవుతుందిలే అన్న చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. శిరస్త్రాణంతో ప్రాణం పదిలం. సోదరా, నెత్తిన పెట్టుకో హెల్మెట్, అది నీ తల చుట్టూ గట్టి సాకెట్. హెల్మెట్ ఉంటే నీ లైఫ్ నాట్అవుట్, హెల్మెట్ లేకుంటే నీ లైఫ్ రన్అవుట్ అంటూ వాహనాల వెనుక కవిత్వాలు మనల్ని ఆకర్షిస్తుంటాయి. తలపై హెల్మెట్ పెట్టుకుంటే ఎండా వానలకు, మంచు చలి, దుమ్ము ధూళికి రక్షణగా కూడా నిలుస్తుంది. యువత బైక్ ఎక్కితే చాలు మితిమీరిన వేగం, మధ్య మత్తులో నడపడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం పరిపాటిగా మారింది. ఇటీవల యువత సెల్ ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్ ఓవర్టేక్ చేయడం, నిర్లక్ష్యంగా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ నిండు ప్రాణాలు బలిపెట్టుకుంటున్నారు. కుటుంబాలకు, ఆత్మీయులకు తీరని దుఃఖాన్ని మిగుల్చుతున్నారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్న సంఘటనలు ఇటీవల ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. శరీరానికి శిరస్సు ప్రధానం, ఇంద్రియాలలో నేత్రం ప్రధానం, షడ్రుచులలో ఉప్పు ప్రధానం, నదులకు నీరు ప్రధానం అని అందరికీ తెలుసు. కానీ శిరస్సుకు శిరస్త్రాణం ప్రధానమన్నది కొందరు మర్చిపోతున్నారు. అసలు తమలాంటి ఎక్స్పర్ట్ డ్రైవర్లకు హెల్మెట్ అవసరం లేదని వారు భావిస్తున్నారు. కానీ ఒక్కసారి ప్రమాదం జరిగితే ఉంటామో పోతామో తెలియని పరిస్థితిలో తరువాత చేసేదేమీ ఉండదు. ఈ విషయాన్ని నేటి తరం ఇగ్నోర్ చేస్తోంది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వేగానికున్న ప్రాధాన్యత భద్రతకు ఇవ్వకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. హెల్మెట్ లేకపోతే ఏమవుతుందిలే అన్న చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది యువకులు ప్రాణాలను కోల్పోతున్నారు. దేశంలో ఏడాదికి సగటున 1.78 లక్షల మంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్నారని, అందులో 60 మంది 18 నుంచి 34 ఏళ్లలోపు వారేనని సాక్షాత్తు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల లోక్సభలో వెల్లడించారు. దేశంలో ప్రతి గంటకు దాదాపు 53 ప్రమాదాలు, 19 మరణాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలలో 45% ద్విచక్ర వాహన ప్రమాదాలేనని కేంద్ర మంత్రి తెలిపారు. దేశంలో ప్రస్తుతం యువ జనాభా ఎక్కువగా ఉంది. అయితే ప్రస్తుతం 15 ఏళ్ల లోపు ఉన్న బాలల శాతం 2036 నాటికి గణనీయంగా తగ్గనుందని భారతదేశంలో మహిళలు, పురుషులు 2023 నివేదిక వెల్లడిస్తోంది. దీనికంటే ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, ద్విచక్ర వాహన ప్రమాదాలలో చనిపోతున్న వారిలో ఎక్కువ మంది యువతే కావడం. రాష్ట్రంలో 99% మంది హెల్మెట్ ధరించకుండా బైక్లు నడుపుతున్నారని, హెల్మెట్ ధారణ తప్పనిసరి చేయాలని ఏపీ హైకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. తాజాగా హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని, గత జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో హెల్మెట్ ధరించకపోవడం వల్ల రాష్ట్రంలో 667 మంది చనిపోయారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హెల్మెట్ వినియోగించేలా చేయడంలో పోలీసులు కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే అంతమంది చనిపోయారని, పోలీసుల అలసత్వం వల్లే ఈ పరిస్థితి నెలకొందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒక పరిమితి వరకే బండి వేగం మన చేతుల్లో ఉంటుంది. ఆ పరిమితి దాటితే ఆ వేగాన్ని కంట్రోల్ చేయడం కష్టం. వేగాన్ని నియంత్రించుకోలేకపోతే అది ప్రమాదానికి దారితీస్తుంది. టూ వీలర్ నడిపించే వాళ్ళు, వెనక కూర్చున్న వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. మోటార్ వాహనాల చట్టం 1998లోని 129, 177 సెక్షన్లు చెబుతున్నాయి. అయితే దీని ప్రకారం జరిమానా విధించడమే కాదు, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది. మనం ప్రయాణించే రోడ్ రేస్ ట్రాక్ కాదు. వాహనం ఎక్కగానే రేసింగ్ మూడ్ లోకి వెళ్లిపోవడం వల్ల కోరి ప్రమాదాలు తెచ్చుకోవడమే అవుతుంది.